ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం రాత పరీక్ష ఆలోచనను తక్షణమే వెనక్కి తీసుకోవాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు గురువారం ఆందోళనకు దిగారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారు ధర్నా చేపట్టారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కిందని మండిపడ్డారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షురాలు సుజాత, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుండి ఇప్పటిదాకా ధర్నా కొనసాగుతుంది. ఆశా వర్కర్ల కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడగడం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఆశా వర్కర్లు సమ్మె చేసే సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో దొక్కే పరిస్థితి ఇలా చేస్తుంది. ఇలా ఆశా వర్కర్లకు గత 30 సంవత్సరాల నుంచి డ్యూటీలు చేస్తున్న వాళ్ళకి ఇలా కొత్తగా ఎగ్జామ్ పెట్టే పరిస్థితిలో ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన విరమించుకోవాలి, ఎగ్జామ్ను వెంటనే రద్దు చేయాలి అనేది ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇచ్చి ఆశా వర్కర్లు అందరినీ పర్మిట్ చేయాలి. ఇప్పటికే ఆశా వర్కర్లు అందరూ ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నారు. అర్హత కలిగిన వాళ్ళకి ఏఎన్ఎం ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి అనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లెప్రెస్ డబ్బులు కానీ, ఎన్నికల డ్యూటీలు, ఎమ్మెల్యే ఎన్నికల డ్యూటీలు కానీ, ఎంపీ ఎన్నికల డ్యూటీలు కానీ ఇలా చేసినా కానీ కొన్ని మండలాల్లో డబ్బులు ఇచ్చారు, కొన్ని మండలాల్లో ఇవ్వలేదు. బైన్సా ప్రాంతంలో అయితే ఇప్పటికే ఇవ్వలేదు అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. వెంటనే ఎన్నికల డ్యూటీ డబ్బులు అక్కడ ఉన్న ఆర్డీఓ గారు కానీ, ఇక్కడ నిర్మల్ ఆర్డీఓ గారు కానీ, బైన్సా ఆర్డీఓ గారు కానీ ఎవరికి ఆశా వర్కర్లకి ఏ మండలంలో ఎన్నికల డబ్బులు ఇవ్వలేదో వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా ఈ ఆర్డీఓ అధికారులు చూడాల్సిన అవసరం ఇంకా ఉందని ఈరోజు సిఐటిగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా లెప్రెస్ డబ్బులు ఇంకా వెంటనే మంజూరు చేయాలి. ఇన్సూరెన్స్ 50 లక్షలు వెంటనే ఆశా వర్కర్లకు ఇచ్చే విధంగా, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 5 లక్షల రూపాయలు